హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు రీజనింగ్లోని నాన్ వెర్బల్ భాగంగా డాట్ సిచ్యువేషన్స్. సో అంటే మనకి ఒక బొమ్మ ఇస్తాడు, ఆ బొమ్మలో ఒక డాట్ అంటే చుక్క ఉంటుంది. ఆ చుక్క ఆ బొమ్మలోని ఏ బొమ్మలు ఉందో అదే విధంగా ఆప్షన్స్లోని 4 ఆప్షన్స్లో అదే సిచ్యువేషన్ మనం ఫైండ్ చేయాలి అంతే. సో చాలా ఈజీ మాట. మీరు ఇందులో అబ్జర్వేషన్ స్కిల్స్ ఉంటే చాలు. నేను దీంట్లో నాలెడ్జ్ ఏమీ అవసరం లేదు, ఏ నాలెడ్జ్ ఎవరికి అవసరం లేదు. అబ్జర్వేషన్ పరిశీలన శక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇందులో మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. సో దాన్ని వివరంగా క్లుప్తంగా చాలా క్లియర్గా చెప్తాను. సో ఖచ్చితంగా ఇది గ్రామ సచివాలయంకి 2 మార్కులు 3 మార్కులు వస్తుంది. అదేవిధంగా ఎన్టీఎస్సీ ఎన్ఎంఎంఎస్ ఎవరైతే గవర్నమెంట్ పిల్లలు రాస్తారో ఎన్ఎంఎంఎస్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా అన్ని ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు 10th క్లాస్ చదివిన వాళ్ళందరూ కూడా ఎన్టీఎస్సీ అర్హులు కనుక వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో లెట్ us స్టార్ట్. సో చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ సర్కిల్ అయితే సి రాస్తాను, ట్రయాంగిల్ అయితే టీ రాస్తాను, రెక్టాంగిల్ అయితే ఆర్ రాస్తాను, స్క్వేర్ అయితే ఎస్ రాస్తాను, సెక్టార్ అయితే ఎస్ఈ రాస్తాను. సో ఆలస్యం చేయకుండా లెట్ us గో. ఇక్కడ చూడండి, మనకి ఈ డాట్ ఈ చుక్క అనేది మనకి ఇక్కడ సర్కిల్లో ఉంది, రెక్టాంగిల్లో ఉంది, ఈ రెండింటిలోనూ ఉంది. ఇప్పుడు ఇచ్చిన 4 ఫిగర్లో ఎక్కడైతే మనకి సర్కిల్ ప్లస్ రెక్టాంగిల్ ఉంటుందో అక్కడ మనం పెట్టే విధంగా ఉంటే అదే మన ఆన్సర్. చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ ఫిగర్లో సర్కిల్ రెక్టాంగిల్ అందులో ట్రయాంగిల్ కూడా ఉంది కనుక ఫస్ట్ ఆప్షన్లో పెట్టడానికి అవ్వదు. సెకండ్ ఆప్షన్లో సర్కిల్ను రెక్టాంగిల్ వేరే ఉంది కనుక అందులో కూడా అవ్వదు. థర్డ్ ఆప్షన్లో రెక్టాంగిల్ ట్రయాంగిల్ ఉంది, సర్కిల్ వేరేగా ఉంది, సో అది కూడా అవ్వదు. సో ఫోర్త్ ఆప్షన్ మనకి రైట్ ఆన్సర్. సో ఎక్కడ పడుతుంది చూడండి, కరెక్ట్గా సర్కిల్ రెక్టాంగిల్ ఇక్కడ చూసారా డాట్ పెట్టాను. సో కరెక్ట్గా అది సర్కిల్లో ఉంది, రెక్టాంగిల్ ఉంది. సో ఆ విధంగా మనం ఆన్సర్స్ అనేవి పెట్టాలి. సో చాలా ఈజీ చాప్టర్. సో లెట్ us గో నెక్స్ట్. ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ ఉంది, సర్కిల్లో ఉంది, రెక్టాంగిల్లో సర్కిల్లో ఉంది, స్క్వేర్లో ఉంది, ట్రయాంగిల్లో ఉంది. సో సర్కిల్లోను, స్క్వేర్లోను, ట్రయాంగిల్లోను మూడిట్లోనూ ఉంది. సో చూడండి, నేను పెట్టిన చుక్క సర్కిల్లో ఉంది, ట్రయాంగిల్ ఉంది, స్క్వేర్లో ఉంది అంటే ఫస్ట్ ఆన్సర్ రైట్ ఆన్సర్. ఇంకా సెకండ్ ఆప్షన్ అవ్వదు, థర్డ్ అవ్వదు, ఫోర్త్ అవ్వదు. మీరు ట్రై చేసినా సరే చూడండి సెకండ్ ఆప్షన్లో. సో నేను ఎక్కడ పెట్టినా సరే 3 దాంట్లో ఉండడానికి అవ్వదు, థర్డ్ ఆప్షన్ కూడా అవ్వదు, ఫోర్త్ ఆప్షన్ కూడా అవ్వదు. నెక్స్ట్ 3 సర్కిల్లోనే ఉంది చూడండి, ఆ చుక్క అనేది ఫస్ట్ సర్కిల్ ఉంది, రెండో సర్కిల్ ఉంది, థర్డ్ సర్కిల్ ఉంది అంటే 3 సర్కిల్లోనూ కూడా ఉంది. సో ఆ విధంగా మనకి ఏదో ఉందో చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఆప్షన్ అవ్వదు, సెకండ్ ఆప్షన్ అవ్వదు, థర్డ్ ఆప్షన్ అవ్వదు, ఫోర్త్ ఆప్షన్ అవ్వదు. చూడండి, సో పెద్ద చేశాను మీకోసం. సో చూసారు, ఇప్పుడు నేను పెట్టిన చుక్క ఫస్ట్ సర్కిల్ ఉంది, సెకండ్ సర్కిల్ ఉంది, థర్డ్ సర్కిల్ ఉంది. సో ఆ విధంగా మనం పెట్టుకోనమాట అంటే ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు మూడోది, ఆ చుక్క అనేది ఆ డాట్ అనేది మనకి ట్రయాంగిల్ ఉంది, ఇంకో ట్రయాంగిల్ అంటే 2 ట్రయాంగిల్స్లోనూ ఉంది. 2 ట్రయాంగిల్స్లో ఉంది కనుక ఫస్ట్ ఆప్షన్ అవ్వదు, సెకండ్ ఆప్షన్ అవ్వదు, థర్డ్ ఆప్షన్ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు నేను చుక్క పెట్టాను కదా, అది ఫస్ట్ ట్రయాంగిల్ ఉంది, సెకండ్ ట్రయాంగిల్లో కూడా ఉంది. నెక్స్ట్ ఫోర్త్ వన్. సో ఇక్కడ చూడండి ఎక్కడెక్కడ ఉందో ఒకసారి రాస్తాను. ట్రయాంగిల్లో ఉంది, యారోలో ఉంది, 2 లైన్స్లో ఉంది, 2 లైన్స్. సో ఆ విధంగా అంటే మనం ఇప్పుడు ఎక్కడ పెట్టాలంటే ట్రయాంగిల్లో ఉండాలి, యారోలో ఉండాలి, 2 లైన్స్లో ఉండాలి. సో ఆ విధంగా చూస్తే ఫస్ట్ ఆప్షన్లో అవ్వదు, ఎందుకంటే ట్రయాంగిల్ వేరేగా యారోస్ వేరేగా ఉంది. సెకండ్ ఆప్షన్లో కూడా అవ్వదు, థర్డ్ ఆప్షన్లో కూడా అవ్వదు. ఫోర్త్ ఆప్షన్లో చూడండి. సో ఫోర్త్ ఆప్షన్లో ఏంటంటే మనకి ట్రయాంగిల్ ఉండాలి, యారోలో ఉండాలి. సో నేను ఇప్పుడు కొంచెం పెద్ద చేస్తాను, మీకు తెలుస్తుంది. ట్రయాంగిల్, యారో 2 లైన్స్ చూడండి. ఇది చుక్క, ఎందుకంటే చూడండి ట్రయాంగిల్లో ఉంది, యారోలో ఉంది, 2 లైన్స్లో ఉంది. సో ఈ విధంగా మనం చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఇప్పుడు 2 చుక్కలు మనం కూడా 2 చుక్కలు అబ్జర్వ్ చేయాలి. సో దానికి ముందుగా రాసుకోవాలి. ఏం రాసుకోవాలి సార్?
ఫస్ట్ చుక్క సర్కిల్ రెక్టాంగిల్ ఇలా రాసుకోవాలి. రెండో చుక్క ఎక్కడ ఉంది? సర్కిల్ ట్రయాంగిల్. సో ఇలా రాసుకొని అప్పుడు మనం చేయమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే సర్కిల్ రెక్టాంగిల్లో ఉంది అది చూసుకోవాలి, సర్కిల్ ట్రయాంగిల్ ఉంది అది కూడా చూసుకోవాలి. ఆ విధంగా చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్గా అయిపోతుంది. చూడండి, ఎందుకంటే సర్కిల్ ట్రయాంగిల్ చూడండి నేను పెట్టాను ఇప్పుడు సర్కిల్ ట్రయాంగిల్ ఉంది. ఇంకోటి ఏంటి? సర్కిల్ రెక్టాంగిల్. చూడండి ఇప్పుడు నేను పెట్టాను, అది రెక్టాంగిల్ ఉంది, సర్కిల్లో కూడా ఉంది. సో ఆ విధంగా మనం రైట్ ఆన్సర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ సర్కిల్లో ఉంది, ట్రయాంగిల్లో ఉంది, స్క్వేర్లో ఉంది. సో ఇప్పుడు మనం తీసుకుంది స్క్వేర్లో ఉంది, సర్కిల్లో ఉంది, ట్రయాంగిల్లో ఉంది. సో మనం కూడా ఇప్పుడు అదే విధంగా ఎక్కడ అవుతుందో ఒకసారి బాగా చెక్ చేసుకుని ఆన్సర్ పెట్టాలి. సో బాగా చెక్ చేసుకుంటే ఫస్ట్ ఆప్షన్లో సర్కిల్, స్క్వేర్ అన్నీ వేరే వేరేగా ఉన్నాయి. సెకండ్ ఆప్షన్లో వేరే ఉన్నాయి. థర్డ్ ఆప్షన్ చూస్తే బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక చుక్క పెట్టాను అనుకోండి. చూడండి ఆ చుక్క సర్కిల్లో ఉంది, స్క్వేర్లో ఉంది, ట్రయాంగిల్లో ఉంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. సర్కిల్లో ఉంది, ట్రయాంగిల్ ఉంది. సో అదొక చుక్క. రెండో చుక్క స్క్వేర్లో ఉంది, యారోలో ఉంది. సో స్క్వేర్, యారోస్ అండ్ 2 లైన్స్ ఇందాక చెప్పుకున్నాం కదా, స్క్వేర్, యారో. సో ఇప్పుడు అదేవిధంగా దీని ఆన్సర్ మనం చూద్దాం. అదేవిధంగా మనం చూస్తే సో సెకండ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ ఉంది. సో సర్కిల్లో ఉండాలి, ట్రయాంగిల్లో ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ కదా, సర్కిల్లో, ట్రయాంగిల్లో. సో నేను తీసుకుంటాను చూడండి. ఇప్పుడు నేను పెట్టిన డాట్ అనేది సర్కిల్లో ఉంది, ట్రయాంగిల్లో ఉంది. ఇంకేంటి? సర్కిల్, స్క్వేర్, యారో, స్క్వేర్, యారో. సో ఇప్పుడు నేను ఇక్కడ చుక్క పెట్టాను అనుకోండి, అది స్క్వేర్లో ఉంది, యారోలో ఉంది. నెక్స్ట్ 2 ట్రయాంగిల్స్లో ఉంది, 2 ట్రయాంగిల్స్లో ఉంది. సో నెక్స్ట్ ఏంటి? 2 ట్రయాంగిల్స్లో ఉంది, 2 ట్రయాంగిల్స్లో ఉంది. సో టీటీ మళ్ళీ టీటీ, టీటీ, టీటీ. సో చాలా ఈజీ. చూడండి ఇక్కడ ఒక చుక్క, ఇక్కడ ఒక చుక్క. సో ఇక్కడ ఒక చుక్క పెడితే 2 ట్రయాంగిల్స్లో ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక చుక్క పెడితే 2 ట్రయాంగిల్స్లో ఉంది. అంటే ఫోర్త్ ఆన్సర్. ఫోర్త్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ okay, next one. See here, next one, the dot is at pentagonal P and a triangle, one dot. So another triangle, another dot is square and triangle. So we have to identify like this. So now I will check where. First option is not possible. Second option, see here, pentagonal and triangle. See there. So I am keeping a dot. So in this place, pentagonal and triangle. And the square and triangle. So this place. This place is square and triangle. So this is a triangle, this is square, this place. So like this. Next. Next dot is triangle, rectangle, hexagonal. So in the 3 places dot is there, and one more is hexagonal only, only hexagonal. So now we will see how. So hexagonal, triangle and rectangle.
So the combining place here. See, third option. The third option, triangle, hexagonal and so only hexagonal, one diagram is there, only hexagonal, that's also very important. So third option is not wrong, right answer. One more thing we'll see, hexagonal and so yeah, fourth option. See here, I will keep here hexagonal, rectangle, triangle and only hexagonal. This second point is only hexagonal, so fourth option is the right answer. Next, 11th one. So only square. So only square we can find where, and the second is including, third is including and fourth also include. అంటే ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే ఓన్లీ స్క్వేర్ ఉంది, సో అక్కడ మాత్రం మనం పెట్టవచ్చు అన్నమాట. సో చూసారా డాట్ పెట్టాను, ఈ ప్లేస్లో మనం ఓన్లీ స్క్వేర్ అన్నమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఆన్సర్, ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సో డాట్ ఈజ్ క్లియర్లీ యూ కెన్ సీ హియర్. చూడండి ఇక్కడ డాట్ అనేది మనకి ట్రయాంగిల్లోను పెంటాగాన్లోనూ ఉంది, ట్రయాంగిల్ అండ్ పెంటాగోనల్. సో వీ కెన్ రిమెంబర్ ట్రయాంగిల్ అండ్ పెంటాగోనల్, ట్రయాంగిల్ అండ్ పెంటాగోనల్. పైన పెద్ద చేస్తాను చూడండి, ఇక్కడ చూడండి ఇది పెంటాగోనల్, ఇది ట్రయాంగిల్. సో ఆ మధ్యలో డాట్ ఉందన్నమాట. ఇంకే ఆప్షన్ కూడా అవుతుంది చూడండి. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్లో పాసిబిలిటీ లేదు, థర్డ్ ఆప్షన్లో ట్రయాంగిల్, పెంటాగోనల్ పాసిబిలిటీ లేదు ఎందుకంటే స్క్వేర్ ఉంది, ఫోర్త్ ఆప్షన్ కూడా స్క్వేర్ ఉంది. సో ఆ విధంగా మనం పెట్టవచ్చు. నెక్స్ట్ 13th. సో డాట్ ఈజ్ ఇన్ రెక్టాంగిల్, ట్రయాంగిల్ అండ్ హెక్సాగోనల్, మూడిట్లోనూ ఉంది. సో మూడిట్లో ఉన్నది మనం చూసుకోవాలి, మూడిట్లో ఎక్కడ ఉందో చూసుకోవాలి. సో ఫస్ట్ ఆప్షన్లో అటువంటి పాసిబిలిటీ లేదు, సెకండ్ ఆప్షన్లో అటువంటి పాసిబిలిటీ లేదు, థర్డ్ ఆప్షన్లో పాసిబిలిటీ ఉంది. సో నేను చూపిస్తాను చూడండి, ఈ ప్లేస్ ఉంది చూడండి. ఇప్పుడు ఈ మిడిల్ థర్డ్ ఆప్షన్లో ఇది ఈ ప్లేస్లో అనుకుంది, అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ హెక్సాగోనల్ ఉంది, రెక్టాంగిల్ ఉంది, ట్రయాంగిల్ ఉంది. సో మన థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ పెట్టుకోవాలి. నెక్స్ట్, ఇప్పుడు 3 డాట్స్ ఉన్నాయి. ఇప్పుడు వరకు మనం 1 డాట్ చూసాం, 2 డాట్ చూసాం, ఇప్పుడు 3 డాట్స్. సో దీనికి మనం రాసుకోవాలి సింపుల్, ఇందాలాగే ఫస్ట్ 8 రాసుకోవాలి. చూద్దాం. ఫస్ట్ మనకి ఎక్కడ ఉంది, సర్కిల్లోను స్క్వేర్లోను ఫస్ట్ డాట్ చూడండి, సర్కిల్లోను స్క్వేర్లోను. సెకండ్ డాట్ వచ్చేసరికి ట్రయాంగిల్లో ఉంది, సెక్టార్లో ఉంది, ట్రయాంగిల్లో ఉంది, సెక్టార్ ఉంది, స్క్వేర్లో ఉంది. సో సెకండ్ డాట్. ఇంకా థర్డ్ డాట్ వచ్చేసరికి ట్రయాంగిల్, సెక్టార్. సో ట్రయాంగిల్ అండ్ సెక్టార్. సో 3 డాట్స్ అన్నమాట. సో 1 by 1 మనం చూద్దాం. ఫస్ట్ ఏంటి మనకి చూడాల్సింది, సో ఇవన్నీ కూడా ఫస్ట్ ఆప్షన్ ఉన్నాయి, నాకు క్లియర్గా కనబడుతుంది. సో చూడండి, ఫస్ట్ ఏంటి సర్కిల్, స్క్వేర్. సో ఇక్కడ చూడండి సర్కిల్ ఉంది, స్క్వేర్ ఉంది. నెక్స్ట్ ఏంటి, మిడిల్ పెట్టాను కదా చూడండి, ట్రయాంగిల్ ఉంది, స్క్వేర్ ఉంది, సెక్టార్ ఉంది. నెక్స్ట్ ఆ పక్కన కొంచెం అక్కడ. సో చూడండి ఇప్పుడు అందులో ట్రయాంగిల్ ఉంది, సెక్టార్ ఉంది. సో ఈ విధంగా మనం ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. ఇంకా సెకండ్ ఆప్షన్ ఎప్పుడైతే ఫస్ట్ వచ్చిందో ఇంక 2, 3, 4 అనేవి రావు ఆన్సర్స్, ఏదో ఒకటే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 15th వన్. సో 15th వన్ చూద్దాం. ఎక్కడ ఒకటి ఉంది డాటు, రెక్టాంగిల్లో ఉంది, సర్కిల్లో ఉంది, సెక్టార్లో ఉంది ఫస్ట్ డాట్. సెకండ్ డాట్ సెక్టార్ అండ్ ట్రయాంగిల్, సెక్టార్ అండ్ ట్రయాంగిల్ అండ్ రెక్టాంగిల్ ఆల్సో, సెక్టార్, ట్రయాంగిల్ అండ్ రెక్టాంగిల్ ఆల్సో. సో ఈ విధంగా మనం చూద్దాం ఒకసారి.
అబ్జర్వ్ చేస్తే సెకండ్ ఆప్షన్లో మనకి క్లియర్గా కనబడుతుంది. సో ఫస్ట్ ఏంటి మనకి సెక్టారు, సర్కిల్, రెక్టాంగిల్. సెక్టారు, సర్కిల్, సెక్టారు, సర్కిల్, రెక్టాంగిల్. చూడండి పెడుతున్నాను డాట్ ఇంకోండి. సో రెక్టాంగిల్, సర్కిల్, సెక్టార్. ఇంకోటి ఏంటి ఇప్పుడు ట్రయాంగిల్, రెక్టాంగిల్, సెక్టార్. ట్రయాంగిల్, రెక్టాంగిల్, సెక్టార్. ట్రయాంగిల్, సెక్టార్, రెక్టాంగిల్. ఇది 4 ఆప్షన్స్ కూడా లేవు, ఎందుకంటే ఇక్కడ సర్కిల్ అనేది ట్రయాంగిల్ ఉంది, సర్కిల్ ఉంది. సో 4th ఆప్షన్స్ కూడా లేవు. సో నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ 16 ఎక్కడెక్కడ ఉంది? ప్యారలలోగ్రామ్ అండ్ ట్రయాంగిల్. ప్యారలలోగ్రామ్ అండ్ ట్రయాంగిల్. సో ఇక్కడ వస్తుంది చూడండి. సో నేను పెట్టాను కదా ట్రయాంగిల్, ప్యారలలోగ్రామ్. సో సెకండ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్యారలలోగ్రామ్, ట్రయాంగిల్. ఇక్కడ కూడా ప్యారలలోగ్రామ్ అండ్ ట్రయాంగిల్. సో ప్యారలలోగ్రామ్, ట్రయాంగిల్ మాత్రం ఉండాలి. ప్యారలలోగ్రామ్, ట్రయాంగిల్. సో సెకండ్ ఆప్షన్ అవ్వదు, థర్డ్ ఆప్షన్ అవ్వదు, 4th ఆప్షన్. అంటే ఫస్ట్ ఆప్షన్ క్లియర్గా ప్యారలలోగ్రామ్ అండ్ ట్రయాంగిల్. ఇక్కడ లేదంటే ఇక్కడ. సో ఆ పాసిబిలిటీ ఎక్కడ ఉన్నా పర్లేదు. నెక్స్ట్ ట్రయాంగిల్లో ఉండాలి, ఫ్లవర్లో ఉండాలి, ట్రెపీజియంలో ఉండాలి. సో రాస్తాను చూడండి. ట్రెపీజియం, ట్రయాంగిల్, ఫ్లవర్. ఈ 3 ఉండాలి. సో ట్రెపీజియం, ట్రయాంగిల్, ఫ్లవర్ 3 ఉండాలి. ఇక్కడ చూడండి ఫ్లవర్లో ఉంది, ట్రయాంగిల్లో ఉంది, ట్రెపీజియం ఉంది. సో 4th ఆప్షన్. సో ఆన్సర్ ఏంటి? 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 4th ఆన్సర్. నెక్స్ట్ పీలో ఉంది, ప్యారలలోగ్రామ్లో ఉంది. పీలో ఉండాలి, ప్యారలలోగ్రామ్లో ఉండాలి, ట్రయాంగిల్లో ఉండాలి. సో పీలోను, ప్యారలలోగ్రామ్లోను, ట్రయాంగిల్లోను. పీలోను, ప్యారలలోగ్రామ్, ట్రయాంగిల్. 4th ఆప్షన్. చూడండి ఇప్పుడు నేను పెట్టింది పీలో ఉంది, ట్రయాంగిల్లో ఉంది, ప్యారలలోగ్రామ్లో ఉంది. నెక్స్ట్ లాస్ట్ వన్. ఇక 2 డాట్స్ వచ్చాయి. సో ఫస్ట్ది చూద్దాం. ట్రయాంగిల్లోను, స్క్వేర్లోను ఉండాలి. ట్రయాంగిల్, స్క్వేర్. నెక్స్ట్ది ట్రయాంగిల్, సర్కిల్, రెక్టాంగిల్. ట్రయాంగిల్ ఉండాలి, సర్కిల్ ఉండాలి, రెక్టాంగిల్ ఉండాలి. సో ఇవన్నిటికీ 4th ఆప్షన్ ఉంది రైట్ ఆన్సర్. చూడండి. సో దీనికి పెద్ద చేస్తూ చూపిస్తాను. ఫస్ట్ ట్రయాంగిల్లోను, స్క్వేర్. కొంచెం చిన్నది ఉంది ట్రయాంగిల్, స్క్వేర్ ఇక్కడ ఈ మధ్యలో. సో ట్రయాంగిల్, స్క్వేర్ ఆ చిన్న ప్లేస్లో. నెక్స్ట్ ట్రయాంగిల్, సర్కిల్, రెక్టాంగిల్. ట్రయాంగిల్, సర్కిల్, రెక్టాంగిల్. సో అది ట్రయాంగిల్, సర్కిల్, రెక్టాంగిల్ ఆ ప్లేస్లో. అక్కడ ట్రయాంగిల్ ఉంది, సర్కిల్ ఉంది, రెక్టాంగిల్. సో ఇది ఫ్రెండ్స్ డాట్ సిచ్యువేషన్ అంటే చుక్క యొక్క ప్రదేశం.
చుక్క ప్రదేశం గురించి మొత్తం టాపిక్ మాట. ఇది ఫస్ట్ చూడగానే చాలా భయంగా అనిపిస్తుంది ఎవరికైనా సరే. 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే దీనంత ఈజీ ఇంకేది ఉండదు. ఎందుకంటే దీనికి ఏ నాలెడ్జ్ అవసరం లేదు. ముందుగా చెప్పినందుకు మనకి ఏ నాలెడ్జ్ అవసరం లేదు. జస్ట్ పరిశీలన ఉంటే చాలు. పరిశీలన ఎవరికైతే సూక్ష్మ పరిశీలన ఉంటుందో, నిశ్చిత పరిశీలన ఉంటుందో వాళ్ళు దీంట్లో ఈజీగా మార్క్స్ తెచ్చుకుంటారు. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. Thank you very much. Keep watching Gauri Smart Channel for your government job, for your talent test, for everything, for knowledge. Knowledge is power. Thank you.